ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది బహుపది సార్, జీ ఆఫ్ ఎక్స్ అనేది బహుపది. అది ఏదైనా కావచ్చు, డిగ్రీ 1 కావచ్చు, డిగ్రీ 2 కావచ్చు, డిగ్రీ 3 కావచ్చు, అలా ఏదైనా కావచ్చు. ఈ రెండిట్లో ప్లస్ పెడితే బహుపది అవుతుందా, మైనస్ పెడితే బహుపది అవుతుందా, ఇంటూ పెడితే బహుపది అవుతుందా, బై పెడితే బహుపది అవుతుందా అవదా? ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ x+3 తీసుకుందాము, జీ ఆఫ్ ఎక్స్ 2x+7 తీసుకుందాం. ఎప్పుడైతే నేను డివిజన్ రాశానో 2x+7 కిందికి పోయింది. ఎప్పుడైతే ఇది కిందికి పోయిందో నాకేమొస్తుంది, x+3 ఇంటూ 2x+7 పవర్ -1 అయింది. పవర్ -1 అయింది. ఎక్స్ పవర్ ఎప్పుడూ కూడా నెగటివ్ ఉండకూడదు, ఫ్రాక్షన్ ఉండకూడదు, రైట్? నెగటివ్ ఉండకూడదు, ఫ్రాక్షన్ ఉండకూడదు. కాబట్టి ఈ పాయింట్ను కూడా నేను ఏదైతే ప్రాబ్లం కాదు సార్, ప్రాబ్లం నుంచి ఏదైతే పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఆ పాయింట్ దయచేసి మీరు నోట్స్లో రాసుకోండి. ఎందుకంటే ఇవన్నీ చాలా చిన్న చిన్న పాయింట్స్. మీకు జనరల్గా ఇంత నీట్గా, ఇంత స్ట్రక్చర్గా, ఇంత డెప్త్గా, కాన్సెప్ట్గా డిస్కస్ చేసే టీచర్లు, రైట్, ఆర్ఎస్ అగర్వాల్ అభిమానులు ఉంటారు, రైట్? ఇక్కడ ఆర్ఎస్ అగర్వాల్ ప్రాబ్లంలో ఉన్న మీరు వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ πr²h అని మీరు బట్టిన్లు, నేను మిమ్మల్ని వాల్యూమ్ ఆఫ్ కాన్కేవ్ సిలిండర్ అడుగుతా, మీరు అవుట్ ఆఫ్ సిలబస్ అంటారు. అనిల్ నాయర్ స్టూడెంట్స్ మాత్రమే అటువంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేయగలుగుతారు. నేను బేసికల్గా నా టీచింగ్ W అండ్ H క్వశ్చన్ల మీద ఆధారపడి ఉంటుంది. వై, వాట్, వెన్, వేర్, హౌ, రైట్? వై, వాట్, వెన్, వేర్, హౌ, ప్రతి దానికి నేను నా పిల్లలకు నేర్పించేది ఇదే. నేను స్కూల్లో చెప్పే, నా స్టూడెంట్స్కి చెప్పే స్కూలింగ్ క్లాస్లో కూడా చెప్పేదిరే. నెలకు ఒక 2 రోజులు స్కూల్ పిల్లలకు నేను మ్యాథ్స్ చెప్తాను. వై, వాట్, ఇది ఎందుకు వచ్చింది, ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది, ఇది ఎందుకు ఇక్కడ ఉపయోగపడుతుంది, ఇది ఎందుకు ఇక్కడ ఉపయోగపడదు, దీన్ని ఎలా అప్లై చెయ్యాలి. ఈ W అండ్ H రిలేటెడ్ క్వశ్చన్స్ నేను ఫిన్లాండ్ దేశంలో జరిగే విద్యా వ్యవస్థకి, రైట్, ఒక పెద్ద అభిమానిని. ఆ విద్యా వ్యవస్థలో జరిగే ఒక చాలా మంచివి నాకు టైం దొరికినప్పుడు నేను ఇట్లా ఈ షార్ట్స్, వీడియోస్ ఎక్కువగా చేయడానికి కారణం కూడా ఏంటంటే, ఒక రకంగా స్టూడెంట్స్ చదువుతున్నారు, ఆ రకంగా కాకుండా ఇంకో రకంగా చూడొచ్చు అని చెప్పడానికి చేసే ఒక పెద్ద పద్ధతి ఇది. కోఎఫిషియంట్ రామారావు ఒక డౌట్ అడుగుతున్నాడు, సార్ కోఎఫిషియంట్ నెగటివ్ ఉండొచ్చా? ఎస్, కోఎఫిషియంట్ నెగటివ్ ఉండొచ్చు. కోఎఫిషియంట్ అనేది స్థిరమైన వాల్యూ. మనము బహుపదిలో డిగ్రీ ఉన్నప్పుడు చూడాల్సింది చరరాశి మీద మాత్రమే. చరరాశి ముందున్న వాల్యూ స్థిరమైన వాల్యూ, దానికి తోటి మనకేమీ సంబంధం లేదు. డిగ్రీ అంటే మనం చూడాల్సింది వేరియబుల్ మీద, రైట్? వేరియబుల్ యొక్క పవర్ మీద, వేరియబుల్ యొక్క పవర్ మీద. అందరికీ అర్థమైంది కదా సార్? 3x - 1 పవర్ 7 ఈజ్ ఈక్వలెంట్ టు A7x⁻7, A6x⁻6 అండ్ సో ఆన్ అప్ టు A1x² ప్లస్ A0. మనకేమన్నాడు సార్ ఇక్కడ, రైట్? A7 ప్లస్ A6, A7 ప్లస్ A6 ప్లస్ A1 ప్లస్ A0 మనకు కనబడుతుంది. ఎక్స్ బదులు 1 పెట్టుకుంటే కనబడుతుంది. ఎక్స్ బదులు 1 పెట్టుకుంటే 3 - 1 2^7 ఈక్వలెంట్ టు A7 ప్లస్ A6 ప్లస్ A5 అండ్ సో ఆన్ అప్ టు A0. మనకు A0 ప్లస్ A1 అండ్ సో ఆన్ అప్ టు A7 రావాలనుకుంటే ఎక్స్ బదులు 1 పెట్టుకుంటే చాలు.